చోటికి మనం వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఇదిగో ఈ లోకంలో మనము నరకంలోనికి వెళితే బైబిల్ చెబుతుంది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని. ఏమండి, చాలా భయంకరమైనటువంటి ప్రదేశం అది. నరకానికి వెళ్ళటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఈ నరకంలో మనం పడితే మరలా తిరిగి రావడానికి కూడా లేదండి. అలాగే రెండవ ప్రాంతము పరలోక రాజ్యము, దాన్నే స్వర్గం అంటున్నాం, మోక్షం అంటున్నాం. ఇప్పుడు అక్కడికి చేరటానికి మనం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా మంది అనుకుంటారు, కొంతమంది స్వర్గం చేరాలంటే మంచి పనులు చేయాలనుకుంటారు. దాన ధర్మాలు చేయటమో, లేదంటే అనాథుల్ని పోషించటమో, తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన వాళ్ళని, లేదంటే వృద్ధులను పోషించటమో, లేదంటే అడుక్కునే వారికి ఏదైనా సహాయం చేయటమో, నిరుపేదలైన వారికి ఏదైనా సహాయం చేయటమో, ఇలాంటి సహాయాలు చేస్తే మనం మోక్షం వెళ్ళిపోతాం అనుకుంటాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు వినండి. ఈ కొత్తపల్లి అనేటువంటి గ్రామం చేరాలంటే మనకు అనేక మార్గాలు ఉండొచ్చు. ఏమండి, ఇటు టెక్కల నుంచి రావచ్చేమో, లేదంటే నరసనపేట నుంచి రావచ్చేమో, ఇటువైపు నుంచి తెంబూరు నుంచి రావచ్చేమో, పాతపట్నం నుంచి రావచ్చేమో. కానీ స్వర్గం వెళ్ళాలంటే అనేక మార్గాలు లేవండి. ఒకే ఒక్క మార్గం ఉంది స్వర్గం చేరాలంటే. ఏంటి ఆ మార్గం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన మార్గం అంటే, ఈ లోకంలో నరరూప మానవుడిగా ఒక దేవాకి దేవుడు వచ్చి మనుషుల కోసం బలైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధ రక్తము అంటే ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు. దేవుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. ఏ పాపము లేక మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసయ్య నువ్వు నా కోసం మరణించావంట, నేను నమ్ముతున్నానని ఆయన అంగీకరిస్తారో, అట్టి వారిని దేవుడు స్వర్గానికి లేదని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఈ లోకంలో మనం పాపము నుండి విముక్తులం అవ్వాలంటే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, మన బట్టలు కొత్తగా నూతనంగా ఉండాలంటే రకరకాల సబ్బులు సరుపులు పెట్టి మనం ఉతుకుతాము. మరి మన మనస్సు నూతనంగా మారాలంటే ఎలాగండి? మన యొక్క జీవితం నూతనంగా మారాలంటే ఎలాగండి? మన యొక్క ఆలోచనలు నూతనంగా మారాలంటే ఎలాగండి? అవి నూతనంగా మారాలంటే మనకున్నటువంటి ఒకే మార్గము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు బోధనలో ఒకసారి చూడండి. నువ్వు అబద్ధం ఆడొద్దు అంటాడు, నువ్వు పాపం చేయొద్దు అంటాడు, నువ్వు త్రాగుబోతుగా ఉండొద్దు అంటాడు, నువ్వు వ్యభిచారిగా ఉండొద్దు అంటాడు, నీ తల్లిదండ్రులు గౌరవించు అని అంటాడు యేసుక్రీస్తు. అంతేగాని నువ్వు చెడిపో, నువ్వు తాగు, నువ్వు దండనాలాడు, నువ్వు తిరుగు, నీకు నచ్చింది చెయ్యి, అయినా నీకు పరలోక రాజ్యం ఇస్తానని చెబుతాడా? మేము క్రైస్తవులు అదే బోధిస్తున్నాము. ఏమని బోధిస్తున్నామంటే మీరు మంచిగా మారాలి, లోకమంతా మంచివారుగా మారాలి, నీ కుటుంబంలో నీ గురించి ఒక గౌరవం రావాలి, నీ బిడ్డలకు నీ గురించి ఒక గౌరవం రావాలి, నీ భార్యకో భర్తకో నీకున్నటువంటి బంధువులకు ఒక ధైర్యం రావాలి, ఒక మంచి అభిప్రాయం రావాలంటే నీ జీవితం మారాలి. నీ జీవితాన్ని మార్చేది ప్రభువైన యేసుక్రీస్తు. ఇదిగో ఆ యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవాన్ని మీరు అందరూ పొందుకోండి. దేవుని ఆశీస్సులు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.